సార్ ప్రత్యూష గారి గురించి అయితే ఒక జడ్జిమెంట్ వచ్చింది. ఆమెకి ఎవరైతే మర్డర్ చేశారో తనని లొంగిపోవాలన్నట్టుగా సుప్రీంకోర్టు నుంచి అయితే ఆదేశాలు వచ్చినాయి. సో ఇప్పుడు ఆమెకు జస్టిస్ జరిగిందంటారా? జరగలేదండి. జరగలేదా? ఏదైనా కానీ 1 సంవత్సరం 2 సంవత్సరాలు 24 ఏళ్ళు అవుతుంది. ఏది ప్రభుత్వాల, రాజకీయ నాయకుల, జడ్జీలు ఇన్ని రోజులు ఇలా చేయడం ఇది తప్పే కదా. ఇది ప్రాణం, ఇది ఎప్పుడు జరగవలసింది అప్పుడే జరగాలి. కానీ 24 ఏళ్ళ తర్వాత జరగడం అంటే అది ఒక మనుషులకు వచ్చిన జవాబు కాదు. ఇది ఏదో పేపర్కు మాత్రమే, జనాలకు ఏదో 24 ఏళ్ళు అంటే ఎవరు ఉన్నారు, ఎవరు పోయారు? ఆ జడ్జీలు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది లాయర్లు పోయారు? అవసరమా? అసలు ఇంత లేట్ అవ్వడానికి జడ్జిమెంట్కి అసలు ఏంటి మిస్టేక్ ఏమంటారు సార్? ఇప్పుడున్న రాజకీయాలు, ఇప్పుడున్న జడ్జిమెంట్లు ఏది సరిగ్గా లేవండి. పేదోడికైనా కానీ ఉన్నోడికైనా కానీ ఇప్పుడే నీకు తేడా కనబడుతుంది. ఇందులోనే ఉన్నోడికి పేదోడికి ఎంత తేడా కనబడుతుందో ఇందులోనే కనబడుతుంది. ఎప్పుడైనా కానీ ఎప్పుడో సంవత్సరం 2 సంవత్సరాలు తేడా కొట్టాలి. ఆమె చనిపోయింది, ఏదో అయ్యింది. ఎన్ని సంవత్సరాలు? 24 సంవత్సరాలు అంటే వాళ్ళ మమ్మీ ఉన్నది, ఈరోజు మాట్లాడుతుంది వాళ్ళ అమ్మ. ఏం మాట్లాడుతున్నది ఆమె? ఈ నా కూతురు పోయింది, ఈరోజు జరిగిందంటే 24 ఏళ్ళ తర్వాత జరిగితే ఏమొచ్చి, జరగకపోతే ఏమొచ్చి, ఏదైనా శిక్ష అనేది ఇమ్మీడియట్లీ జరగాల. ఆ 2 ఏళ్ళు 3 ఏళ్ళు 1 ఇయర్ 6 మంత్ అందులో ఓడబెట్టాలి. కానీ 24 నెలలు కాదు, 24 గంటలు అన్నట్ల 24 సంవత్సరాలు అవుతుంది. 24 గంటలు కాదు కదా, ఇది 24 సంవత్సరాలు. ఇది ఎవరికి? జడ్జిలకా, న్యాయమూర్తులకా? ఈ ప్రశ్న వాళ్ళకే అర్థం కావాలి, కానీ ఈ సామాన్య మానవులకైతే అర్థం కాదండి. ఇప్పుడు వాళ్ళు జడ్జిమెంట్ ఇవ్వడంలో అసలు సుప్రీంకోర్టు వాళ్ళు ఏ ఉద్దేశంతో ఇచ్చిరంటారు? ఏమి ఇచ్చారు? హైకోర్టు ఇచ్చిందే మేము రాసినామని చెప్పారు. ఇప్పుడు సుప్రీంకోర్టు అయినా కానీ హైకోర్టు ఇచ్చిందని రాసినామన్నారు, కానీ దాని మీద అయితే ఏం చేయలేదు కదా. ఇప్పుడు హైకోర్టు ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టు వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. మరి ఇన్ని రోజులు ఎందుకు సిద్ధార్థ్ రెడ్డిని అరెస్ట్ చేయలేదు పోలీసులు? ఇప్పుడైనా బెయిల్ మీద తిరుగుతారు ఎవరైనా కానీ. బెయిల్ మీద ఉంది, ఒక రక్షణ చట్టం అనేది ఉంది. ఆ చట్టం కరెక్ట్ చేస్తే ఏదైనా ఎవరైనా భయపడతారు. అలాంటి చట్టాలు మన ఇండియాలో లేవండి. మనతో ఏదైనా కానీ, ఏ చట్టమైనా కానీ చుట్టం లేకనే ఉంది, కానీ చట్టం లేక లేదు. ఏది చుట్టమే మనకు, చట్టం లేక లేదు. అది ఉన్నోళ్ళకి ఒకటి, లేనోళ్ళకి ఒకటి చుట్టము. ఉన్నోళ్ళకి చుట్టము, లేనోనికి చట్టం. అది అంతే తప్ప మళ్ళీ ఏం లేదాడ. ఎప్పుడైనా 24 గంటలు ఫేస్ చేయాలి. ఏదన్నా ఉంటే అంత జరిగినప్పుడు 24 గంటల్లో చెయ్యాలి. కానీ 24 నెలలు అంటే ఏంది? అది హైదరాబాద్లో జరిగిన దిశ కేసులో అయితే మనకి ఒక 1 వీక్లోనే రిజల్ట్ వచ్చిందనమాట. వాళ్ళని ఎన్కౌంటర్ చేసి చంపేస్తున్నారు కదా. మరి ఈయనను ఎందుకు అట్లా చేయలేకపోయినది అంటారు ప్రభుత్వం? కొన్ని రాజకీయాలు ఉంటాయి, కొన్ని జడ్జీలు ఉంటారు, కొన్ని లాయర్స్ ఉంటారు. ఒక్కొక్కరు తగ్గట్లో వాళ్ళకు ఉంటారు. కొన్ని ప్రభుత్వ ఒత్తిడి, ప్రజల ఒత్తిడి ప్రజలకు తెలియాలన్నట్లు. ఇది రాజకీయాలా లేకపోతే ప్రభుత్వాల? ఇప్పుడు జడ్జీల తప్ప, న్యాయమూర్తుల తప్ప, లాయర్ల తప్ప, అది వాళ్ళకే తెలియాలి. ఇన్ని రోజులు 24 ఏళ్ళు పట్టిందంటే ఒక జడ్జిమెంట్ ఇవ్వడానికి. న్యాయమూర్తుల తప్ప, జడ్జిల తప్ప, ఆ వ్యవస్థ తప్ప వాళ్ళకే తెలియాలి. కానీ ఆ జనాలు ఏం చెప్తారో దాని మీద అంటే మనమే కదా, ఇంకా మనం పట్టించుకోలేదు కదా. ఆ దిశ అంటే అప్పుడు వాట్సాప్లు, ఫేస్బుక్లు ఉన్నాయి కాబట్టి అందరూ అన్నారు. అప్పుడు రాస్తే 4 పత్రికలే, ఆ పత్రిక ఏది రాస్తే అదే. ఇప్పుడు అలా లేదు కదా. జనాలు టెక్నాలజీ పెరిగింది, జనాల్లోకి వెళ్తుంది కాబట్టి దాని మీద ఒక ఇష్యూ అనేది ప్రెస్ చేసి పలానా ఇలా అన్నప్పుడు దాని గురించి లక్షల కోట్ల మంది దగ్గరికి వెళ్తుంది. దాన్ని బట్టి రెస్పాండ్ని బట్టి జడ్జీలు తీర్పులు ఇస్తున్నారు ఈ రోజుల్లో. అది చాలా రోజులు అయింది. 4 పత్రికలు ఏం రాస్తే అదే అన్నారు. అప్పుడు నడిచిపోయింది. ఇప్పుడు వేరు, అప్పుడు వేరు. కాలం ఎప్పుడైనా కానీ ఒకేలాగా ఉండకుండా ఒకటి ఏంటంటే, ఇప్పుడు చట్టాలు ఎవరికి చుట్టాలు కావు అని, ఉన్నోరికైనా లేనోరికైనా ఒకటే అనేది ఉండాలి. కానీ అలా లేదు ఈ రోజుల్లో. చట్టాలు చుట్టాలకే ఉన్నాయి, పేదోడికైతే లేవు. అంతే కదా. డబ్బున్న వాళ్ళకి చట్టాలు ఇప్పుడు అట్లే ఉన్నది. పేదోడికైతే లేవమ్మా ఈ చట్టాలు. ఏవి వర్తిస్తున్నది? 24 ఏళ్ళు అంటే ఎవరికి? అది ఏమైనా మెసేజ్ మనకు ఏమైనా మెసేజ్ ఇచ్చాడు? దానివల్ల ఇప్పుడు కొత్త కూడా మర్డర్లు చేసి కూడా నేను 24 సంవత్సరాల తర్వాత జైలుకి వెళ్తాను అనుకోవచ్చు కదా. ఏదైనా కానీ 24 ఏళ్ళు అంటే ఏమవుతుంది? బయట ఉండి ఇన్నేళ్ళు అంటే ఇది ఇప్పుడు కొత్తగా మర్డర్లు చేయాలనుకున్న వాళ్ళకి, రేపులు చేయాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం ఏమో కదా. ఇట్లా డబ్బు ఉంటే చాలు చేయొచ్చు, 24 సంవత్సరాల తర్వాత చూసుకుందాంలే, అప్పటి వరకు మాకు ఎలాంటి శిక్ష పడదు కదా అని కూడా చేసేవాళ్ళు ఉంటారు కదా. 2022లో జరిగిన విషయం వేరు, ఇప్పుడు జరిగే విషయం వేరు. ఇప్పుడు జనాలు అట్లా లేరు, ఇప్పుడు వేరే ఉన్నారు జనాలు.
ఇప్పుడు ఆడనే కాల్చిపడేయమంటున్నారు ప్రభుత్వానికి. ఆ? ఇప్పుడు రక్షణ వేరు, అప్పుడు రక్షణ వేరు. ఇప్పుడున్న పరిస్థితి వేరు, అప్పుడున్న పరిస్థితి వేరు. దాన్ని బట్టి వాళ్ళు జడ్జిమెంట్ తీసుకుంటున్నారు. అంటే ఈ జనరేషన్లో ఇప్పుడు 2020 తర్వాత జరుగుంటే ప్రత్యూష గారికి జస్టిస్ దొరికేదంటారా? ఇక ఇద్దరికో ఇప్పుడున్న చట్టాలు, అన్ని చట్టాలు అవే కదా. అప్పుడు జరిగేది చట్టం, ఇప్పుడు జరిగేది. అప్పుడు ఉన్న 4 పత్రికలు ఏది రాసినా ఓకే. ఇప్పుడేమో జనాల్లో వాట్సాప్ ఉంది, ఫేస్బుక్, నీ చేతులు అరిచేతులనే కనబడుతుంది. అలాంటివి జరిగినప్పుడు మాట్లాడే విధానం వేరు, ఇప్పుడు మాట్లాడే విధానం కాదు. ఇప్పుడు అందరూ ప్రశ్నిస్తున్నారు కదా. ఏడ ప్రశ్నిస్తున్నారు? ఓన్లీ ఆన్లైన్లోనే ప్రశ్నిస్తున్నారు. ఏడ పోయి ధర్నా చేయట్లేదు జనాలు. ఎప్పుడైతే జనాల్లోనూ ఇంప్లిమెంట్ వస్తుందో ఆ రోజు జరిగినట్లనే. కానీ ఇది ఎప్పటికీ ఇది చట్టాలు చుట్టాలు అన్నట్ల పేదోడికి ఎప్పటికీ అలానే ఉంటుంది. ఎంత ఆన్లైన్ వచ్చినా కానీ నేనేమంటున్నానంటే జనాల్లో అవగాహన రావాలి. ఏం జరుగుతుంది, ఏం అవుతుంది ఈ రోజుల్లో, ఎవరికి ఏంది, ఇన్ని రోజులు ఏం చేస్తున్నాం మనం, ఎవరికైనా కానీ ఒక మనదే కదా బాధ్యత అనేది ఉండాలి మనసులో.